రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మొట్టమొదటి అధికారిక కార్యక్రమానికి హాజరయ్యారు. కాకినాడ అర్బన్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆనంద భారతి మున్సిపల్ పాఠశాలలో మెగా వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాగంటి కోటేశ్వరరావు హాజరు కాగా సిటీ ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కుడా చైర్మన్ తుమ్మల బాబు పాల్గొన్నారు. విద్యార్థులలో నైపుణ్యతను వెలికితీసే విధంగా వారిని తీర్చిదిద్దాలని చాగంటి ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో భాగంగా చాగంటి కోటేశ్వరరావుకు ఘన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తిన్న అన్నం ఎట్లా శుద్ధిగా మారి మనం పనిచేయడానికి పనికొస్తుందో అట్లా మనం చదువుకున్న చదువు సంస్కారంగా మారినప్పుడే లోకానికి ఉపయోగపడుతుంది. రామాయణంలో ఒక శ్లోకం ఉంటుంది, సర్వే వేదవిధ శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. తాను ఏది చదువుకున్నాడో ఆ చదువు వల్ల తనకి ఏ శక్తి వచ్చిందో ఆ శక్తి సమాజ రక్షణ కొరకు, సమాజంలో ఉన్న వారిని ఉద్ధరించడం కొరకు ఉపయోగించాలి. అది ఎక్కడ ప్రారంభం కావాలి అంటే మొట్టమొదట కుటుంబ విలువల దగ్గర. ఇంట గెలిచి రచ్చ గెలవమని మొట్టమొదట తన కుటుంబ సభ్యుల్ని గౌరవించడం, అందులో మొట్టమొదట అమ్మని గౌరవించడం దగ్గర ప్రారంభం కావాలి. ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం అలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్ తస్యై జనన్యై నమః అంటారు శంకరుడు. అమ్మ ఎంత గొప్పది అంటే ఒక శూలాన్ని పైకి మొన ఉండేటట్టుగా పాతి ఆ శూలం మీద ఒక వ్యక్తిని కూర్చోబెడితే ఆ వ్యక్తి బరువుకి శూలానికి దిగబడిపోతుంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ అనుభవించి అంత రక్తం పోగొట్టుకుని తను బ్రతుకుతుందో బ్రతకదో తెలియని స్థితిలో బిడ్డని జన్మనిస్తుంది. ఆస్తాంతావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం బలమయీ శయ్యాచ సంవత్సరి. ఆ గర్భంతో ఉన్నప్పుడు 4 అడుగులు వేయడానికి ఎంతో జాగ్రత్తగా వేయాలి. లోపల ఉన్నటువంటి శిశువు ఆరోగ్యం కోసం ఎంతో పథ్యాన్ని పాటించి తనకి ఇష్టమైన అనేక పదార్థాలు తినకుండా లోపల ఉన్న పిండాన్ని సంరక్షించుకోవడం కోసం అమ్మ అంత పథ్యాన్ని పాటిస్తుంది. 83 స్కూల్స్ లో కూడా చదువుతున్న విద్యార్థులందరూ కూడా వారి స్కూల్స్ లో వార్షికోత్సవం జరుపుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ సందర్భంగా ఈ రోజున అన్ని స్కూల్స్ లో కాంపిటీషన్ ఏర్పాటు చేసుకుని ఆ కాంపిటీషన్స్ లో ఎవరైతే గుర్తింపు పొందారో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి, ఇలాగ బహుమతులు తీసుకునే విధానంలో అవన్నీ కూడా గతంలో ప్రైవేట్ స్కూల్స్ లో వార్షికోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతూ ఉంటారు. దానికి మళ్ళీ చాలా మంది చీఫ్ గెస్టులు పిలుస్తుంటారు, సినిమా యాక్టర్లు పిలుస్తారు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తారు, చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. అవన్నీ చూసినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుకున్న పిల్లలందరూ కూడా చూసి, అరే వాళ్ళకన్నా మనం కూడా బాగా చదువుతున్నాం, మనకి ర్యాంకులు వస్తున్నాయి, గేమ్స్ లో కూడా మనం బాగా ఆడుతున్నాం, మనల్ని ఎవరు కూడా ప్రమోట్ చేయట్లేదేంటి అంటే గుర్తింపు తీసుకురావట్లేదేంటి ఒక నిరుత్సాహం అందరిలో ఉండేది. అలాంటిది ఈ రోజున ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులు కూడా ప్రోత్సహించాలనే ఆలోచనతో మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వార్షికోత్సవాలు జరపాలని చెప్పి ఈ రాష్ట్రంలో నిర్ణయం తీసుకుంటే కాకినాడలో మొట్టమొదటిగా జరుపుతున్నాం ఈ కార్యక్రమాలను సందర్భాన్ని చేసుకుంటూ మరి కార్యక్రమానికి మరి ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా చాలా మంది సినిమా యాక్టర్ని పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి చేసేవారు. మరి మనం ఎవరిని పిలుచుకున్నాం ఈ రోజున చీఫ్ గెస్ట్ ని? ప్రభుత్వ సలహాదారులు. ఆయన మాటలు వినాలని పొద్దుగా టీవీ పెట్టుకుని చూస్తుంటారు అందరూ కూడా. ఆయన ఏదైతే సందేశం ఇస్తున్నారో సందేశం చూడాలి,
ఆ సందేశాన్ని వినాలి అని చెప్పి ఈటీవీలో కానీ అనేక ఛానల్లో చూస్తూ ఉంటారు.